యోహాను రాసిన సువార్త 15వ అధ్యాయము 8వ వచనం నుంచి 17 వచనాల వరకు మనము ఈ భాగాన్ని చూసినట్లయితే పిల్లల యేసుక్రీస్తు కాంప్లెక్స్ సెంటెన్స్ రాశాడు. వెరీ కాంప్లికేటెడ్ సెంటెన్స్. అది కఠినమైన భాగం. అది ఏం చెప్తున్నాడో కొన్నిసార్లు అర్థం కాదు, కానీ కొన్ని విషయాల్ని మొట్టమొదటి ఉపోద్ఘాతాలను నేర్చుకుందాం. మీరు ఎలా బహుగా ఫలించాలనో నేను చెప్తా అంటున్నాడు. హౌ యూ షుడ్ గ్రో చెప్తున్నాడు. అంతేకాదు మీరు ఎలా శిష్యులుగా ఉండాలనో అని చెప్తున్నాడు ఈ భాగంలో. అంతేకాకుండా మీరు ఎలా ప్రేమ యందు నిలిచి ఉండాలనో అని చెప్తున్నాడు. అంతేకాదు ఎలా ఆయన ఆజ్ఞల్ని పాటించాలనో అని చెప్పాలని ఆశపడుతున్నాడు. ఏ రీతిగా మనం స్నేహితులం కావాలనో అని చెప్తున్నాడు. ఏ రీతిగా మనము దాసులుగా ఉండడం వల్ల మనకి ఎన్ని నష్టాలు ఉన్నాయో అని చెప్తున్నాడు. అంతేకాకుండా ఆయన మనల్ని మరి ఏర్పాటు చేసుకున్నాడు. ఈ తత్వం మనకు అనేక అనుభవాల్ని నేర్పిస్తుందన్న విషయాల్ని ఈ భాగంలో మనం చూస్తాం. దీస్ ఆర్ మెనీ లెసన్స్, నాట్ వన్ లెసన్ టు లెర్న్ ఫ్రమ్ దిస్ స్మాల్ పోర్షన్. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును. చాలా అండి. ఒక ఫార్మర్ యొక్క పనిలో మొట్టమొదటి పని ఏంటంటే బాగా పంట రావాలి, ఉత్పత్తి కావాలి బాగా. ఇది మనం క్రైస్తవులమైన మనమందరం కూడా బాగా పండాలి, బహుగా ఫలించాలి, బాగా విస్తారంగా మనలో కాయలు కనబడాలి. అప్పుడు తండ్రికి మహిమ కలుగుతుంది. అప్పుడు లోకం చూసి వావ్, వీరు వెనక ఉన్నటువంటి డ్రెస్సర్ ఎంత గొప్పవాడు అని అనుకుంటారు. సో ఎన్నెన్నో అంశాలు ఇందులో ఇమిడ్చి పెట్టాడు. సో మొట్టమొదటిగా ఒక వ్యక్తి బహుగా ఫలించాలి అన్నది నీ కోరిక కాదు, నా కోరిక కాదు, యేసయ్య కోరిక కూడా కాదు. దానికంటే మిన్నైన కోరిక తండ్రి కోరిక ఏంటున్నది. సో ఎంత చక్కని మాట ఇది. మనం అందరం కూడా ఎదగాలని ఆశపడుతున్నాం కదా, మనం అందరం కూడా పెరగాలని ఆశపడుతున్నాం కదా. దీనికి వెనక పని చేసే వ్యక్తిని రెండవ వచనంలో మొదటి వచనం చూసాం. నా తండ్రి వ్యవసాయకుడు, నాలో ఫలింపని ప్రతి తీగ ఆయన తీసి పారవేసి ఫలించే దాన్ని ఎక్కువగా ఫలించేటట్టు చూస్తాడు. హీ ఈజ్ ద ఓవర్సియర్. సో ఎలా ఫలించేది ఇంతకి? యేసుక్రీస్తు సింపుల్గా చెప్పాడు. ఏమని? ద్రాక్షవల్లిలో తీగ నిలిచి ఉండాలి. రిమైన్ ఇన్ మీ అంటున్నాడు. కానీ యేసుక్రీస్తు ఇక్కడ అంటున్నాడు రిమైన్ ఇన్ మై లవ్. ఎంత చక్కని మాట. సో ఈవేళ పిల్లరా, బహుగా ఫలించడానికి గల కారణాలు వెతుకుదాం. మనం ఎందుకు ఫలించకుండా ఉంటున్నామో కారణాలను చూద్దాం. ఆ దిశకు ఈవేళ మనము మరి ముందుకు సాగుదాం. 10వ వచనంలో నిలిచి ఉండే 2 అనుభవాలని చూడగలుగుతున్నాం. చదవండి. నేను నా తండ్రి ఆజ్ఞను గైకొని చాలండి ప్రకారం. ఓకే, నా తండ్రి ఆజ్ఞలను గైకొని ఆయన ప్రేమ యందు నిలిచిన. ఓకే, ప్రేమలో నిలిచి ఉండడం అంటే కుమారునిగా యేసుక్రీస్తు తన తండ్రి ఆజ్ఞలలో గైకొనాలి. ఒక వ్యక్తి పెద్దవారు చెప్పే ఆజ్ఞల్ని గైకొన్నట్లయితే వారు ప్రేమలో నిలిచి ఉన్నట్లు. సో ఈ దినం ప్రియులారా, మనం అందరం కూడా ఆయనలో నిలిచి ఉండమంటే ఏంటంటే ఆయన ఆజ్ఞలను గైకొనాలి. కొంతమందికి వల్ల పడదు, ఆజ్ఞను పాటించలేను అంటున్నాడు. నేను డిసిప్లిన్గా ఉండలేను, క్రమముగా ఉండలేను, నేను నిక్కర్షగా ఉండలేను, ఖచ్చితంగా ఉండలేను, ఖచ్చితంగా దేవుని కొరకు నేను బ్రతకలేను. నేను క్యాజువల్గా ఉండగలుగుతా, కానీ ఖచ్చితంగా ఉండడం అనేది నా వల్ల కాదు. ఊరికే ఇలా అనుకుందాం, ఒక తీగ క్యాజువల్గా ద్రాక్షవల్లిలో ఉంటే బహుగా ఫలించగలదా చెప్పండి? అంటన్నట్టు ఉన్నట్లయితే ఫలభరితంగా ఉండగలదా? ఒకవేళ కొంచెం సారం రావచ్చేమో, కానీ బహుగా ఫలించలేదు. బహుగా ఫలించాలి అంటే చాలా సీరియస్గా ఆజ్ఞల పైన దృష్టి ఉంచాలి, దేవుడిచ్చిన ఆజ్ఞల పైన మనసు పెట్టాలి.
నిష్కర్షగా దాన్ని చేయడానికి ఇష్టపడాలి. నేను నిశ్చయంగా చేయాలి, ఇలా ఖచ్చితంగా నేను బ్రతకాలి అన్న నిశ్చయత ఏ వ్యక్తికైతే ఉంటుందో ఆ వ్యక్తి ప్రేమలో నిలిచినట్లు బహుగా ఫలించడానికి కూడా ఆస్కారం ఉంది. సో యేసుక్రీస్తు 10వ వచనంలో, నేను చదువుతాను, మీరు వినండి. నేను నా తండ్రి ఆజ్ఞలను గైకొన్నా, తూచా తప్పకుండా గైకొన్నా, ఒక్కటి కూడా మిస్ కాకుండా గైకొన్నా. నేను నా తండ్రి ఆజ్ఞలను గైకొన్నాను కనుక ఆయన ప్రేమ యందు నేను నిలిచి ఉన్నా. ఎంత క్లియర్గా చెప్తున్నా చూడండి. నేను నా తండ్రి ఆజ్ఞల్ని గైకొన్నా కనుక ఆయన ప్రేమలో నిలిచి ఉన్నా. సో నేను ఆయనలో నిలిచి ఉన్నాను కనుక నేను బహుగా ఫలిస్తా. ఏమంటారు? ఆ ప్రకారమే, లేకపోతే నిలిచి ఉన్న ప్రకారము. ప్రకారం అంటే సేమ్ కైండ్, సేమ్ విధానం, అదే పద్ధతి, ఇంకా వేరే పద్ధతి లేదు. ప్రకారం అండర్లైన్ చేసుకోవాలి. ప్రకారం అంటే అరే వాడు చేసిన ప్రకారం నువ్వు కూడా చేయరా అంటారు టీచర్, లేకపోతే అన్న చేస్తున్నట్టు నువ్వు కూడా చేయి అని అంటారు తల్లిదండ్రులు. అదే ప్రకారం. ఏ ప్రకారము? యేసుక్రీస్తు తండ్రి ఆజ్ఞలను పాటించిన అలాంటి ప్రకారమే నువ్వు కూడా ఉంటే ఆయన ప్రేమలో నిలిచి ఉండగలవు. యేసుక్రీస్తు తండ్రి ఆజ్ఞల్ని పాటించినట్లు నీవు నేను కూడా క్రీస్తు ఆజ్ఞల్ని పాటించినట్లయితే ఆయన తండ్రి ప్రేమలో నిలిచినట్లు నీవు కూడా క్రీస్తు ప్రేమలో నిలవగలవు. ఎప్పుడైతే ఆయన నిలిచి ఉన్నాడో బహుగా ఫలించాడు, నీవు నిలిస్తే బహుగా ఫలిస్తావు. దాట్స్ ద ఈక్వేషన్. ఎవ్రీథింగ్ ఈజ్ మ్యాథ్స్, క్లిస్టర్ క్లియర్. ఇంకా కష్టమైంది అందులో ఏమీ లేదు. నేను తండ్రిని ఎలా ఫోకస్డ్ చేసి ఆయన ఆజ్ఞల్ని పాటించా, మరి తూచా తప్పక జీవించా, అలా చేయడం ద్వారా నా తండ్రి ప్రేమలో నేను ఉండా. మీరు కూడా నేను చెప్పిన ఆజ్ఞల్ని అలాగే చేస్తే, నేను ఎలా చేశానో అలాగే చేస్తే మీరు కూడా నా ప్రేమలో నిలిచి ఉంటారు. మీరు నాలో నిలిచి ఉన్నట్లయితే, నా ప్రేమలో నిలిచినట్లయితే మీరు బహుగా ఫలిస్తారు. సో ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ చేశాడు, హౌ టు బేర్ మచ్ ఫ్రూట్. 8వ వచనం నేను చదువుతున్నా. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడను. పిల్లరా, ఆయన తండ్రిగా కుమారునికి ఏ ఆజ్ఞ ఇచ్చాడు? యేసుక్రీస్తు మనకి ఏ ఆజ్ఞ ఇస్తున్నాడు చూద్దాం. బికాస్ దాట్స్ ద ఎసెన్స్, అల్టిమేట్ ఎండ్. 17వ వచనంలో యేసుక్రీస్తు చెప్పిన మాట, మీరు ఒకరినొకడు ప్రేమింపవలనని ఈ సంగతులను మీకు ఆజ్ఞాపించింది. దిస్ ఇస్ ఆజ్ఞ. ఇంక కొత్త ఆజ్ఞ ఏం లేదు. ఎందుకు ఇచ్చింది సార్ ఈ ఆజ్ఞ? క్వశ్చన్ రావాలి. ఎందుకు ఇచ్చిందంటే పరలోకం అంతా కూడా ప్రేమ అనే ఒక పెద్ద లాజిక్లో నిలిచి ఉంటుంది. పిల్లారా, దేవుడు ఎలాంటి వాడు చెప్పండి? ప్రేమామయుడు, ప్రేమా స్వరూపి. విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ గొప్పవి, కానీ నిలిచి ఉండేది మాత్రము ప్రేమయే. భూమి మీద నేను క్రైస్తవుణ్ణి అని చెప్పి తోటి వారిని ద్వేషించినట్లయితే పరలోకానికి మనం వెళ్ళడానికి ఆస్కారం లేదు. బికాస్ ద వెరీ ఫౌండేషన్ ఆఫ్ గోయింగ్ టు హెవెన్ ఈజ్ బేస్డ్ ఆన్ లవ్. ప్రేమ మీద ఆధారపడ్డది. ప్రేమనే లేకపోతే మనకు ఆజ్ఞనే లేదు. ఆజ్ఞ లేకపోతే ఆయనలో నిలిచి ఉండడం రాదు. ఆయనలో నిలిచి లేకపోతే మనం బహుగా ఫలించలేం. అన్నీ కూడా ఒకదానికి ఒకటి పెన వేసుకున్న ఘనమైన సత్యాలు. పిల్లారా, అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల్ని చూద్దాం. అబ్రహాము చాలా సింపుల్ మనిషి, కానీ ఆయన వృద్ధుడై ఆయన భార్య చనిపోయే కాలానికి ఆనాటి మరి ప్రజలు ఏమన్నారు తెలుసా? నీవు మా మధ్యలో మహారాజు అయ్యా అని అన్నారు. అదేంటి? ప్రక్కన్న చిన్న చిన్న దేశాలు, ఇది దేశం కాదు. అబ్రహాం ఇల్లు ఒక దేశం కాదు. ఆయన దగ్గర చాలామంది మనుషులు ఉన్నారు, ఆయన దగ్గర చాలామంది పనివారు ఉన్నారు, ఎడ్లున్నాయి, కానీ ఆయన రాజ్యం కాదు.
కానీ ఆయన ఏమన్నారంటే, నీ దగ్గర ఉన్న ప్రజలు చూడు, మా దగ్గర లేరు. నీ దగ్గర ఉన్న పశ్వాసులు చూడు, మా దగ్గర లేవు. మీ దగ్గర పైసలునే చూడు, మా దగ్గర లేదు. మేము దేశం, నువ్వు సింగిల్ మనిషివి, కానీ నీవు మా మధ్యలో ఎలా ఉన్నావు? మహారాజుగా ఉన్నాడు. అబ్రహాము బహుగా ఫలించాడు. ప్రియులారా, ఎందుకో తెలుసా? అబ్రహాము దేవుని ఆజ్ఞలయందు నిలిచాడు. అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు. అబ్రహాము దేవుణ్ణి ప్రేమించాడు. కనుక అతడు బహుగా ఫలించగలిగాడు. ఒక వ్యక్తి బహుగా ఫలించాలి అని తల్లిదండ్రులుగా మనం కోరుకుంటాం, మన పిల్లలు బహుగా ఫలించాలని. కానీ ఇక్కడ పరలోకమందున తండ్రి నీ గురించి బాగా ఆలోచిస్తూ నువ్వు బాగా ఫలించాలని, విరివిగా ఫలించాలని, నీ చెట్టు ఉంగిపోయేటట్టు కాయలు గుత్తులు రావాలని అని ఎంత ఆశపడుతున్నాడో చూడండి. దీనంతటికీ సోర్స్ ఏంటంటే ప్రేమ. అంతకంటే ఇంకొక ఫౌండేషన్ ఏమీ లేదు. దట్ ఈస్ వాట్ జీసస్ ఇస్ ట్రయింగ్ టు పుట్ ఇన్ టు ద మైండ్స్ ఆఫ్ డిసైపుల్స్. శిష్యులాగా మెదడులోకి బాగా గట్టి గుచ్చాలనుకుంటున్నాడు. ఏమని? ఇది లేకపోతే అసలు శిష్యులకు చెప్పాలని ఆశపడ్డాడు. పదే పదే చెప్పాడు. చూడండి 13వ అధ్యాయంలోకి వెళ్దాం. వెనక్కి వెళ్ళి చూసినట్టయితే 34, 35 వచనాలు చూడండి. చూసారా, ప్రేమ అనేది ఎంత విలువైందో మనము గుర్తు చేసుకోవాలి పిల్లారా. ఇఫ్ దేర్ ఇస్ నో లవ్, there is no God, there is no laws, there is no commands to follow. నువ్వు స్వేచ్ఛను కోరుకున్నవాడు, స్వేచ్ఛను కోరుకున్న దానం, కట్టుబాటులో ఉండడానికి ఇష్టపడిన వాడు. యేసుక్రీస్తు కట్టుబాటులో ఉండడానికి ఇష్టపడ్డాడు. ప్రేమించాలన్నా దేవా? అవును, వీళ్ళనే ప్రేమించాలి. వీళ్ళని ప్రేమించు. యేసుక్రీస్తు అందరినీ ప్రేమించాడు. చెడ్డోళ్ళని, మంచోళ్ళని అందరిని ప్రేమించండి. ఇంకో ఫేజ్లో ఏమనంటే వీళ్ళ కొరకు ప్రాణం పెట్టాలి నువ్వు అని అన్నాడు. అదేంటి సార్, వీళ్ళు చాలా మురుకోలు, వీళ్ళకు ప్రాణం పెట్టడం ఏంటి? పెట్టాలి అంతే. దట్ ఈస్ లవ్. యూ హ్యావ్ టు డై ఫర్ దెమ్. నాట్ ఓన్లీ లవ్ దెమ్ ఇన్ యువర్ మైండ్, ఇన్ యువర్ హార్ట్, బట్ యూ షుడ్ డై ఫర్ దెమ్. వారి కొరకు చచ్చిపోవాలి. నువ్వు నా వల్ల కాదు, నేను చెయ్య అని అన్నాడు. కాదు, ప్రేమ అంటే ఏంటంటే ప్రాణం పెట్టడం, చచ్చిపోవడం వాళ్ళ కొరకు. యేసుక్రీస్తు నేర్పిస్తున్న బోధన చూడండి. తండ్రి నాకు చెప్పిన పదాలన్నీ చేశా, ఆయన చెప్పినట్లు నేను చేశాను కనుక ఆయన ప్రేమలో నిలిచున్నాను. ఆయన ప్రేమలో నిలిచున్నాను కనుక మీరు నా ఆజ్ఞల్ని పాటిస్తే మీరు నాలో ఎందుకు నిలిచి ఉంటారు? మీరు నాలో నిలిచి ఉంటే బహుగా ఫలిస్తారు. ఇస్సాకును చూడండి. అబ్రహాం, ఇస్సాకు, యాకోబును గుర్తు చేస్తున్నాను మీకు. అబ్రహాం బహుగా ఫలించాడు, విరివిగా. అబ్రహాం పేరు ప్రఖ్యాతులు ఎక్కడికెక్కడికో చేరిపోయాయి. ఇస్సాకును చూడండి. ఆదికాండం 26వ అధ్యాయంలో 13, 14 వచనాలు చదువుకుందాం. అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందుచూ వచ్చాను. నా యందు నిలిచి ఉండడం మీరు బహుగా ఫలిస్తారు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడా? అతనికి గొర్రెల ఆస్తి, గొడ్ల ఆస్తి, దాసులు, గొప్ప సమూహము కలిగినందున అసూయపడేంత పండ్లు కాశాయి. ఈవేళ పిల్లారా, మీరు బహుగా ఎలా ఫలించాలనో మీకు జ్ఞాపకం చేస్తున్నాను. యాకోబు అలాగే. యాకోబు యొక్క ఆస్తి పాస్తి ఎంత ఎక్కువైపోయిందంటే మొత్తం ఆ ఏరియా అంతా నిండిపోయింది. ఎవరి గొర్రెలు రాయవంటే యాకోబు గొర్రెలు సార్, ఎవరు వంటలు రాయవంటే యాకోబు వంటలు అని అందరూ దిగ్భ్రాంతి చెందారు. హి వాస్ బీయింగ్ బ్లెస్డ్ బై ద ఫాదర్. తండ్రి చేత యాకోబు దీవించబడ్డాడు, ఆశ్రయింపబడ్డాడు. 35వ అధ్యాయంలో అక్కడే ఉన్నాం కనుక 35వ అధ్యాయం రండి. ఆదికాండం
11, 13 వచనాలు చదువుదాం. మరియు దేవుడు నేను సర్వశక్తి గల దేవుడను, నీవు ఫలించి అభివృద్ధి పొందుము, జనముల సమూహమును నీ వలన కలుగుతారు, రాజులను నీ గర్భవాసమున పుట్టెదరు. నీ తర్వాత నీ సంతానపు వారు ఈ దేశమును నిశ్చితనని అతనితో చెప్పాను. వాట్ ఎ గ్రేట్ ట్రూత్. పిల్లరా, ఇది యేసుక్రీస్తు మనం బహుగా ఫలించాలని కోరితే మనమేమో రాంగ్ మెథడ్లో బహుగా ఫలించాలని ప్రయత్నం చేస్తున్నాం. దట్ విల్ నాట్ వర్క్. దట్ విల్ నాట్ వర్క్. దట్ విల్ నెవర్ వర్క్. If you want to grow and flourish, the only ingredient that you need is love. ప్రేమ అనేది చాలా గణనీయమైంది. ఈ సంఘంలో నేను ఆల్మోస్ట్ ఒక 30 సంవత్సరాల కాల వ్యవధిలో నేను మీకు నేర్పించగలిగిన ఏకైక ట్రూత్, ఆనాడు ఈనాడు కూడా కలిసి ఉండండి అని చెప్పాను. కలిసి ఉండాలి. అది లేకపోతే ఆయన పిల్లలంగా పరిగణించబడం, ఆయన రాజ్యానికి చేరుకోలేం, ఆయన ప్రజలుగా మనం వర్ధిల్లలేం, బహుగా ఫలించలేం. ఈ ఫలాలు లేని జీవితం దేవునికి ఏమాత్రము మహిమ తీసుకురాదు. మహిమ తీసుకురావాలి అంటే ప్రేమ ఉండాలి, అప్పుడే ఫలము మనకు వస్తుంది. ఫలాలు ఎక్కువ అయితే తండ్రికి మహిమ కలుగుతుంది. చూడండి 8వ వచనం, బ్యాక్ రండి. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమ పరచబడతారు. వావ్, మై ఫాదర్ should be glorified. How will my father be glorified? When you bear much fruit. చాలా ఫలాలు ఫలించారనుకోండి, తండ్రి ఖుష్ అయిపోతాడు. మీరు వ్యవసాయకు దగ్గరికి వెళ్ళి చూడండి, బాగా కష్టపడ్డాడు, బాగా నీళ్ళు పెట్టాడు, ఎరువులు పెట్టాడు, బాగా దిగుబడి వచ్చిందనుకో, ద్రాక్ష పళ్ళం వస్తూ వచ్చిందనుకోండి, ఎంత ఖుషి అయిపోతాడు. వెరీ హ్యాపీ. ఇది పిల్లారా, మనం అందరం ఇప్పుడు గుర్తుంచుకోవాలి. తండ్రికి మహిమ ఎలా వస్తుందంటే మనం బహుగా ఫలించడం వల్ల వస్తుంది. మనం బహుగా ఎలా ఫలించాలనో మీకు జ్ఞాపకం చేసిన, నా తండ్రి నాకు ఆజ్ఞ ఇచ్చిండు చేయమని, ఇవి చేయమని. నేను చేసినందుకు ఆయన ప్రేమలో నిలిచున్నా. మీరు నేను చెప్పినవి చేయండి, మీరు నా ప్రేమలో నిలిచి ఉంటారు. మీరు నాలో నిలిచి ఉంటే మీరు బహుగా పాలిస్తారు. మీరు బహుగా పాలిస్తే రెండో లెసన్ ఏంటంటే, మీ తండ్రికి ఏ రీతిగా ఏం తీసుకురావాలి? మాయమైంది. మీ జీవితము ఊరికనే భూమి మీద నిన్ను ఎన్నుకోలే దేవుడు, టైంపాస్కి నిన్ను ఎన్నుకోలే. ఉండరా ఏదో క్రైస్తవ జీవితంలో ఉండు, గుడికి రాపో అని ఎన్నుకోలే మనల్ని. ఆయన ఒక పర్పస్తో ఎన్నుకున్నాడు. ఎందుకో తెలుసా? నీ ద్వారా ఆయనకి ఏం రావాలి? నీ ద్వారా ఏం రావాలి? మహిమ రావాలి, ఆయన ఘనత రావాలి, ఆయనకు స్తుతులు రావాలి. ఏం సార్ మీ కొడుకు ఎంత గొప్పడైపోయిందని వేరే వాళ్ళు మీ కొడుకుని గురించి చెప్తున్నారు అనుకోండి. అమ్మాయి మీ కొడుకు ఎంతో గొప్పడైపోయిండే, మీ బిడ్డ ఎంత గొప్పదైపోయింది అని చెప్పారు అనుకోండి. హౌ విల్ యూ ఫీల్? యూ ఫీల్ సో హ్యాపీ, యూ విల్ ఫీల్ సో ప్రౌడ్ అబౌట్ దెమ్. తండ్రికి మహిమ రావాలంటే నువ్వు బహుగా ఫలించాలి. నువ్వు బహుగా ఫలించాలి లేదంటే తండ్రికి మహిమ రావట్లేదంతే. నీ జీవితం వల్ల ఎప్పుడైనా నువ్వు ఆలోచన చేసుకున్నావా? నా జీవితం దేవుని మహిమ తెస్తుందా? నా జీవితం వల్ల దేవునికి ఘనత వస్తుందా? నా మాటలు, రోజు మాట్లాడే మాటలు, రోజు చేస్తున్న చర్యలు, రోజు నడుస్తున్న నడక, నీ జీవితం వల్ల దేవునికి అవమానం వస్తుంది, దేవునికి సిగ్గు కలుగుతుంది. మనం మాట్లాడుతున్న మాటలు ఆయన వినటం లేదా? మనము మన స్నేహితులతో మాట్లాడుతున్న విధానం వినట్లేదా? ఫోన్లో మనం మాట్లాడుతున్న మాటలు ఆయన వింటలేడా? మనం చేస్తున్నటువంటి పనికి మాలిన పనులన్నీ
ఆయన చూడటం లేదా? సీ హౌ విల్ హీ బి గ్లోరిఫైడ్ వెన్ యువర్ లైఫ్ స్టైల్ ఈజ్ లైక్ దట్. ఆ రీతిగా మన జీవితం ఉన్నట్లయితే తండ్రికి ఎలా మహిమ కలుగుతుంది? మహిమను గురించి 2-3 మాటలు చెప్తా చూడండి. దావీదు దేవుడు చెప్పిన మాట విన్నాడు. ఎక్కడి నుంచి తీసుకొచ్చిండు? గొర్రెల దొడ్డిలోంచి తీసుకొచ్చి ఎక్కడ తీసుకొచ్చిండు? ఐగుప్తు దేశం నుంచి యూఫ్రటీస్ నది వరకు రాజ్యాన్ని విస్తరింపజేసిండు. ఆ దినాల్లో టాపెస్ట్ కింగ్డమ్ ఇస్ డేవిడ్ కింగ్డమ్, దావీదు రాజ్యం. అంటే అర్థం ఏంటో తెలుసా? రాజ్యాలన్నీ కూడా దావీదు కింద ఉంటే ఎకానమీ కూడా, అంటే ఫైనాన్షియల్ మరి విషయాలన్నీ కూడా, ధనధాన్యాలు, బంగారము, వెండి అంతా కూడా దావీదు దగ్గరనే ఉండే. మొత్తం ఆనాటి ప్రజల యొక్క ధనధాన్యాలన్నీ ఎవరి చేతికి అప్పగించిండు? దావీదుకి ఇచ్చిండు. దావీదు ఎంత నమ్మకంగా తనకిచ్చిన బంగారాన్ని, తనకిచ్చిన వెండిని, తనకిచ్చిన ఇనుమును దేవుని దేవాలయం కూడా ఎలా వాడాడు మనందరికి తెలుసు. దేవునికి మహిమకరమైన స్థితిలోకి దావీదు నిలబడ్డాడు. సొలొమోను కూడా అలాగే ఉన్నాడు. సొలొమోను తన తండ్రి ఇచ్చిన ధనధాన్యాల్ని తీసుకొని జోబులు వేసుకోలే, కానీ హీ బిల్డ్ ఎ బ్యూటిఫుల్ టెంపుల్, గ్లోరియస్ టెంపుల్. వేరే వేరే ప్రాంతాల నుంచి ప్రజలందరూ వచ్చి వావ్, ఈ టెంపుల్ ఏంటి బంగారంతో దగదగ మెరిసిపోతుందని దిగ్భ్రాంతి చెందారు. గజగజ వణికిపోయి త్వరగా ఇంటికి వెళ్ళిపోయారు. దేవునికి మహిమ తీసుకొచ్చిన దావీదు, సొలొమోనులను మనము చూడగలుగుతున్నాం. పిల్లారా, దేవుడు నీ ఎకానమీని కూడా దీవించాలని ఆశపడుతున్నాడు. మీరు అనుకోవచ్చు, చాలని జీతం దేవుడు మనకి ఇస్తున్నాడు, ఎందుకు ఈ పనికిరాని జీతం అని అనుకుంటారా? ఇగో ఇవి చాలా ఇంపార్టెంట్. ఆయన ఆజ్ఞలను మీరు పాటించగలిగితే, ఆయన ప్రేమలో మీరు నిలిచి ఉన్నట్లు, మీరు ఆయన ప్రేమలో నిలిచి ఉన్నట్లయితే ఆయన మీరు బహుగా ఫలిస్తారు. మీరు బహుగా ఫలించినట్లయితే తండ్రికి మహిమ కలుగుతుంది. ఎంత అద్భుతమైన విషయాల్ని దేవుడు మనకు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. ఎంత గొప్ప విషయాన్ని ప్రభు మనకు జ్ఞాపకం చేస్తాడు. పిల్లారా, ఇవన్నీ ఏడైతే సార్ మాకు ఇవన్నీ మన ఎత్తులు ఎక్కడ పెట్టుకుంటాం సార్? మాకు రేపటి డ్యూటీ ఉంటుంది, కంపెనీలు ఉంటాయి. ఇవి ఇంపార్టెంట్. నీ కంపెనీలు ఎంత సంపాదిస్తావు? ఆకాశపు తూములను తెరిచి ఇచ్చేవాడు ఆయన. మేము ఇవన్నీ ఏడో గుర్తుపెట్టుకుంటాం సార్, మా పిల్లలు, మా సంసారం, మా బ్రతుకులు, ఇవన్నీ ఏడో గుర్తుంటాయి. అవన్నీ కాదు, ఇది ఇంపార్టెంట్. ఆయన ఆజ్ఞలను మీరు నేర్చుకోగలిగితే, ఆయన ప్రేమ యందు నిలిచి ఉండగలిగితే మీరు బహుగా ఫలిస్తారు. మీరు బహుగా ఫలిస్తే లోకంలో ఉన్న మీ దోస్తులు అందరూ చూసి వా, వీని దేవుడు రాబోయి వీని ఎన్నుకున్నది, వా ఈమె వెనక ఉన్నది వీళ్ళ దేవుడు అని ఖుషి అయిపోతారు. పరలోకమందున నీ తండ్రి ఆ ఖుషిని చూసి మహిమపరచబడతాడు. ఎంత చక్కనే మాట. సింపుల్ మాటలే, వెరీ అస్టానిషింగ్ మాటలు, గణనీయమైన మాటల్ని ఈ 8వ వచనంలో ఇమిడ్చి పెట్టిన అనుభవాల్ని చూస్తున్నారు. మరలా చదుదాం, ఇంకా 8వ వచనంలో మనం, మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును, ఇందువలన మీరు నా శిష్యులు అవుదురు. వావ్, 3వ ట్యాగ్ కూడా దాంట్లోనే ఉంది. మనం ఎలా నిజమైన శిష్యులం కాగలం? అందులోనే ఉంది. నిజంగా బహుగా ఎలా ఫలించగలం? అందులోనే ఉంది. తండ్రికి ఎలా మహిమ తీసుకురావాలి? అందులోనే ఉంది. అన్ని కూడా అందులోనే విడిచిపెట్టాడు. సో ఓన్లీ ఇన్ వర్స్ 8లోనే ఈ అన్ని సత్యాలను, హౌ కెన్ ఐ బికమ్ ఎ ట్రూ డిసైపుల్ ఆఫ్ క్రైస్ట్? ఫాలో ద లాస్, రిమైన్ ఇన్ హిస్ లవ్, అండ్ గాడ్ విల్ బ్లెస్ యూ, అండ్ ఫాదర్ విల్ బి ఎగ్జాల్టెడ్. దేవునికి మహిమ కలుగుతుంది. అప్పుడు ప్రజలందరూ చూసి ఏమంటారు? నిన్ను, వీళ్ళు ఎవరు పిల్లలు? యేసయ్య పిల్లలు. వీళ్ళు ఎవరు? యేసు యొక్క ప్రజలు, యేసు యొక్క సంతానం అని అందరూ గుర్తెరిగి దేవుణ్ణి మహిమపరిచే అనుభవంలోకి వస్తారు. సో ట్రూ డిసైపుల్ ని గురించి మనము చూస్తున్నాం. బ్రదర్, ఎంత చక్కని మాట. నిజమైన శిష్యులు ఎవరంటే ఒకరినొకరు ప్రేమించుకునే వారు. ఇందా చదువుకున్న భాగంలోకి వెళ్దాం. 13వ అధ్యాయం 34-35 వచనాలు చదవండి మరొకసారి. మీరు ప్రేమించవలనని మీకు
ఓకే, 34-35 వచనం ఎందుకు చెప్పాడు అని ఆలోచన చేస్తే వాళ్ళు కొంచెం చిన్న చిన్న జగడాలు ఉన్నాయి. ఏం జగడాలు ఉన్నాయి? పేతురు అంటున్నాడు నేనే మీకంటే గొప్ప అంటున్నాడు. దాని తర్వాత మరి యూదా ఇస్కరియోతు నేనే గొప్ప, ఎందుకంటే పైసలు నా దగ్గరే ఉన్నాయి అని అన్నాడు. దాని తర్వాత ఈ యాకోబు ఈ యోహాన్ అంటున్నాడు నేనే యేసుప్రభు రొమ్ము మీద ఆనుకున్నటువంటి కనుక నేనే గొప్ప అంటున్నాడు. ఓకే, కనుక చాలా చాలా మరి ఇష్యూస్ ఉన్నాయి. సో యేసుప్రభు ఏమంటున్నాడంటే ఆయన చొక్కా ఇప్పేసేసి ఏం చేసిండు? పాదాలు కడగడం ఆరంభించాడు. ఏంటి సార్ మీరు మా పాదాలు కడగడం ఏంటి? తండ్రి చెప్పింది కడుగుమని కడుగుతున్నా. సో నేను మీకు చెప్తా ఏమని పాదాలు కడగాలని, మీరేం చేయాలి? నేను చెప్పినట్టు చేయాలి. సో యేసుక్రీస్తు ఆ మాట అన్నాడు. 14 వచనం చూడండి, లేక 13 నుంచి చద్దాం. బోధకుడు అని ప్రభు అని మీరు నన్ను పిలుచున్నారు కదా, నేను బోధకుడను ప్రభువును కనుక మీరిట్లు పిలుచున్న న్యాయమే. కాబట్టి ప్రభువును బోధకుడనైనా నేను మీ పాదములను కడిగిన ఎడల మీరును ఒకరి పాదములను ఒకరు కడవలసినదే. యూ షుడ్ వాష్, దిస్ ఇస్ మై లా. అంటే మీరందరూ చెంబు తీసుకొచ్చి కడగాల్సిన అవసరం ఏమీ లేదు. గుర్తుంచుకుందాం, ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే దేర్ వాజ్ హేట్రేడ్, వారిలో ద్వేషం ఉంది. ఒకరంటే ఒకరు పడతలేదు, ఒకరంటే ఒకరిని ఇష్టం లేని స్థితి కనబడుతుంది. పిల్లారా, సంఘము బహుగా ఫలించాలంటే దేర్ షుడ్ నాట్ బి హేట్రేడ్. లోకంలో హేట్రేడ్ ఉంటుంది, సంఘంలో హేట్రేడ్ ఉండకూడదు. సంఘంలో ప్రేమానురాగాలు ఉండాలి. ఒకరి పట్ల ఒకరు ద్వేష భావాల్ని కలిగి జీవించకూడదు. కనుక పిల్లారా, మీరు దేవుని ప్రేమిస్తే లోకం మళ్ళీ ద్వేషిస్తారు. నథింగ్ రాంగ్ ఇన్ దాట్, బికాజ్ యూ ఆర్ ఆఫ్ గాడ్. నువ్వు దేవుని బిడ్డవు. నువ్వు దేవుని బిడ్డవు అయితే ప్రజలందరినీ నేను ద్వేషిస్తారు. అబ్రహాం ద్వేషించలేదా? ఇస్సాకు ద్వేషించలేదా? ఇస్సాకు బాగా తోపండి, వీడు మళ్ళీ బాగా పంటలు వేస్తాడు అని పూర్తి చేసాడు. మళ్ళీ ఇంకో కొంచెం దూరం పోయి మళ్ళీ తోపండి, మళ్ళీ వీడు బాగా పంట వచ్చేస్తాను మళ్ళీ పూర్తి చేసి పిలిస్తీలు. జగడం పెట్టుకోలే, ఇంకా దూరం పోయి ఇంకో బావి తోపండు, అది కూడా పూర్తి చేశాడు. ఎన్నిసార్లు బావు తోవడం మిషనరీ లేని కాలంలో ఎలా తవ్విండొచ్చు పిల్లలు? ఎంత ఓర్పు ఇస్సాకు కలిగి ఉన్నాడు. అండ్ 4th time he went to Beersheba. There he has dug well and water was gushing. పిల్లరా, ఇదే మనం గుర్తుంచుకోవాలి. లోకం ద్వేషిస్తారు, కానీ మనము ద్వేషించుకోకూడదు. మనలో ప్రేమానురాగాలు ఉండాలి, మనలో త్యాగం ఉండాలి, క్షమించే మనసు ఉండాలి, శుద్ధ హృదయం ఉండాలి, యథార్థ హృదయం ఉండాలి. ఇవి ఘనమైనవి, ఇవి గొప్పవి. ఇవి లేకుండా అక్కడికి వెళ్ళలేము. యేసు ఆ విషయాన్ని చెప్తున్నాడు ఈ భాగం అంతట్లో. సో యూ షుడ్ లవ్ యువర్ నేబర్. యువర్ నేబర్ ఈజ్ నాట్ ఎన్ ఎనిమీ, ఈజ్ యువర్ బిలవడ్ బ్రదర్ ఇన్ క్రైస్ట్. క్రీస్తు నందు వారందరూ కూడా నీకు దగ్గరి వారన్న విషయాల్ని మనము జ్ఞాపకము చేసుకోవాలి. సో ద్వేషము అనేది లేని వారే నా శిష్యులుగా పరిగణించబడతారు. 8వ వచనంలోకి రండి మరొకసారి. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడతాడు, ఇందువలన మీరు నా శిష్యులు అవుతారు. ఎలా అవుతాం శిష్యులంగా? ద్వేషం అనేది ఎవరి పట్ల లేకుండా ఉండాలి. వారే యేసుక్రీస్తు శిష్యులు. ఎందుకంటే యేసే చెప్పాడు, మీరు ఎవరినో ప్రేమించడం కాదు, మీ శత్రువులను కూడా మీరు ప్రేమించాలి. ఇఫ్ దాట్ ఈస్ నాట్ హ్యాపెనింగ్, అది నీ జీవితంలో జరగటం లేదు అంటే అర్థం ఏంటంటే నువ్వు ఎప్పుడో తప్పిపోయినావు, నువ్వు చాలా డిఫరెంట్ రోడ్లు వెళ్ళిపోతున్నావు, నీకేం అర్థమవుతలే, పోతున్నావు, నీ జీవితంలో ఎటో పోతున్నావు. తర్వాత తిరిగి వచ్చేసరికి టైం అయిపోతుంది. నూనె కొనుక్కునేసరికి తలుపు తట్టే టైంకి తలుపు ఎవరు తెరవరు. అలాంటి స్థితిలోకి వెళ్ళిపోవద్దు అని ప్రభు ప్రేమతో, తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు ఎంతో ప్రేమతో మనందరికీ జ్ఞాపకం చేస్తున్నాడు.